హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఐశ్వర్య రాయ్ నవంబర్ 1, 1973లో జన్మించారు. ప్రముఖ భారతీయ నటి, మాజీ ప్రపంచ సుందరి. 1994 సంవత్సరంలో విశ్వసుందరిగా ఎంపికయ్యారు. వీరు ఎన్నో సినిమాల్లోనూ యాడ్లలోనూ నటించారు. ఫిలింఫేర్ పురస్కారాల నామినేషన్లతో పాటు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 2009లో భారత ప్రభుత్వం వీరికి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అత్యంత అందమైన వారిలో ప్రపంచంలో ఒకరిగా ఐశ్వర్యను పేర్కొంటారు. ఐశ్వర్య రాయ్ కాలేజీలో చదువుకునేటప్పటి నుంచే మోడలింగ్ చేసేవారు. కొన్ని టీవీ ప్రకటనలో నటించిన ఈమె మిస్ ఇండియా పోటీల్లో 2వ స్థానాన్ని సంపాదించుకున్నారు. 1994లో మిస్ వరల్డ్ పోటీలో విజేత అయి విశ్వసుందరిగా నిలిచారు. ఆ తర్వాత ఆమె సినిమాలో నటించడం మొదలుపెట్టారు. 1997లో రిలీజ్ అయిన తమిళ సినిమా ఇరువరుతో సినీ తెరంగేట్రం చేశారు. అదే సంవత్సరం హిందీలో ఔర్ ప్యార్ హో గయా సినిమాలో నటించారు. తమిళ్లో నటించిన జీన్స్, ఇది 1998లో రిలీజ్ అయింది. ఈ సినిమాతో మొదటి హిట్ అందుకున్నారు. దిల్ దే చుకే సనం 1998లో వచ్చిన దేవదాస్ సినిమాలోని నటనకు గాను ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాలు అందుకున్నారు. ఆమె నటించిన బెంగాలీ సినిమా చౌకేర్ బలి 2003, రెయిన్ కోట్ 2004, బ్రిటిష్ చిత్రం ప్రొవోక్ట్ 2006 సినిమాలో నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. మొహబ్బతే, ధూమ్ 2, జోధా అక్బర్, ఎన్తెరెన్, రోబో సినిమాలు ఆమె కెరీర్లోని అతిపెద్ద హిట్లుగా నిలిచాయి. గుజారిష్ 2010లో సినిమాగా నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత కొన్నాళ్ళు ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. తిరిగి 2015లో జజ్బా చిత్రంతో తిరిగి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. 2007లో ఐశ్వర్య రాయ్ ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ను వివాహం చేసుకున్నారు. అభిషేక్ బచ్చన్ మరెవరో కాదు, ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ వాళ్ళ అబ్బాయి. వీరికి ఒక పాప ఆరాధ్య. ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలకు ప్రచారం చేస్తారు. ఎయిడ్స్ గురించి ప్రచారం చేసే జాయింట్ యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రాంలో ఈమె ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్కి జ్యూరీ మెంబర్గా వ్యవహరించిన మొట్టమొదటి భారతీయ నటీమణి ఐశ్వర్య రాయ్. 2003లో ఫిలిం ఫెస్టివల్కు ఆమె జ్యూరీ మెంబర్గా కూడా చేశారు. ధూమ్ 2 సినిమా షూటింగ్ సమయంలో అభిషేక్ బచ్చన్తో ఐశ్వర్య రాయ్ ప్రేమలో పడ్డారు. 14 జనవరి 2007న వీరి నిశ్చితార్థం చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత అభిషేక్ తండ్రి అమితాబ్ బచ్చన్ దాన్ని ధృవీకరించారు. 20 ఏప్రిల్ 2007న బంట్ సాంప్రదాయం ప్రకారం వారిద్దరు వివాహం చేసుకున్నారు. ఉత్తర భారతదేశ బెంగాలీ సాంప్రదాయాలు కూడా పాటించారు. ముంబైలోని జూహులో బచ్చన్ల గారి ఇంట్లో ప్రతీక్షలో జరిగింది వీరి పెళ్లి. భారతీయ మీడియా పలుసార్లు వారిని సూపర్ కపుల్గా పేర్కొంది. వీరి వివాహం అయ్యేంత వరకు తన కుటుంబంతో కలిసి ముంబైలోని బాంద్రాలో ఉండేవారు. పుట్టుకతో హిందువైన ఐశ్వర్యరాయ్ సంప్రదాయాలు, ఆచారాలు, భక్తి ఎక్కువ. పెళ్లి అయిన తర్వాత కూడా ఈ జంట కేన్స్ ఫిలిం ఫెస్టివల్, ది ఓపెరా విన్ఫ్రే షో వంటి అంతర్జాతీయ షోలకు మాత్రమే కనిపించారు. సూపర్ కపుల్ బ్రెంజలీనా అంత ప్రఖ్యాతమైన జంట వీరని పేర్కొంటుంది అంతర్జాతీయ మీడియా. 16 నవంబర్ 2011న వీరికి ఒక పాప పుట్టింది. ఆమెను అభిమానులు బేబీ బీ అని పిలిచారు. ఆ తర్వాత 4 నెలలకు మార్చి 12న పాపకు ఆరాధ్య బచ్చన్ అని పేరు పెట్టారు ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్. అభిమానులు, మీడియా వీరిని ఐష్ అని ముద్దుగా పిలుస్తారు ఐశ్వర్య రాయ్ని. కానీ ఆమె తనది చాలా మంచి పేరని, దాన్ని పాడు చేయడం తనకిష్టం లేదని, తనను ఐశ్వర్య అనే పిలిస్తేనే తనకిష్టమని వివరించారు. ఐశ్వర్య రాయ్ 10 ఫిలింఫేర్ నామినేషన్లు అందుకున్నారు. అందులో హమ్ దిల్ దే చుకే సనం 1999లో, దేవదాస్ 2002లో సినిమాలకు గాను ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు. 2009లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఫ్రాన్స్ ప్రభుత్వం నుండి ఆమెకు డెస్ ఆర్ట్స్ డెస్ లెటర్స్ అవార్డుతో సత్కరించింది. ఐశ్వర్య రాయ్ ఇప్పటిదాకా 5 భాషల్లో సుమారు 40 సినిమాల్లో నటించారు. ఎక్కువగా హిందీ, తమిళ్, ఇంగ్లీష్ భాషల్లో నటించారు. ఐశ్వర్య రాయ్ జాన్ ఆస్టెన్ నవల ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ను ఇంగ్లీష్లో, బ్రిటిష్ చిత్రం ప్రైడ్ అండ్ ప్రెజుడిస్లో సినిమాలో ఎలిజబెత్ ఔనెట్ పాత్రలో నటించారు ఐశ్వర్య రాయ్.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు everyone to subscribe my channel. Thank you all.